వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం సచివాలయం దగ్గర అయితే ఉన్నాము. తెలంగాణ సచివాలయంలో కూడా మార్పులు చేసింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కూడా ఏదైతే 617 కోట్ల రూపాయలతో నిర్మించిన సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయంలో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది కూడా ముఖద్వారం గురించి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ ముఖద్వారం కూడా బాహుబలి గేట్ అని చెప్పేసి కూడా చెప్తారు. అయితే ఆ బాహుబలి గేట్లో సచివాలయంలో కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తలపించిన నేపథ్యంలో కూడా ఇటు ఆ బాహుబలి గేట్ని కూడా మార్చి అక్కడ బాహుబలి గేట్ దగ్గర అయితే గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన గేట్ అయితే ఒకసారి మన విజువల్స్లో చూసుకున్నట్లయితే బాహుబలి గేట్ను తీసేసి కొత్తగా అయితే ఒక గేట్ ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి చాలా నార్మల్గా ఉంది. అంటే ఇప్పుడు బాహుబలి గేట్తో పోల్చుకుంటే ఇది చూడడానికి నార్మల్గా ఉందని అయితే చెప్పుకోవాలి. బాహుబలి గేట్ కూడా సచివాలయానికి ఒక పెద్ద ముఖద్వారం లాగా ఉండి చూడడానికి కూడా కొంత ఆకర్షణీయంగా కనిపించింది. బట్ ఈ గేట్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బాహుబలి గేట్ దగ్గర ఏదైతే ఉందో అది 29 అడుగుల వెడల్పు అలాగే 26 అడుగుల ఎత్తు కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ గేట్ని కూడా తీసేసి అక్కడ మొత్తం గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు సచివాలయానికి మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ దాని పక్కనే ఒక 20 అడుగుల దూరంలో కూడా ఇది ఒక చిన్న గేట్ మాదిరిగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి కూడా కొంచెం సింపుల్గానే కనిపిస్తుంది ఈ గేట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచే కూడా అంటే ఇప్పుడు ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా దీని చుట్టుపక్కల రోడ్లంతా కలిపి మొత్తం ఒక 3 కోట్ల రూపాయలతో కూడా ఈ గేట్ని అలాగే ఈ రోడ్స్ని నిర్మిస్తుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ గేట్ ద్వారానే ముఖ్యమంత్రి అలాగే మంత్రులు అలాగే అధికారులు కూడా ఈ గేట్ ద్వారానే లోపలికి కూడా వెళ్తారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇటు ఈశాన్యంలో ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గత ప్రభుత్వంలో 617 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ యొక్క సచివాలయం చుట్టుపక్కల కావచ్చు సచివాలయానికి కావచ్చు మొత్తానికైతే 600 కోట్ల రూపాయలైతే వెచ్చించి ఈ నిర్మాణం అయితే చేపట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాణంలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టాలి, దీంట్లో దోషం ఉంది అని చెప్పేసి కూడా ప్రచారం చేసి ఈ యొక్క దాంట్లోనైతే మార్పులు చేసింది. ఆ మార్పు ప్రధానంగా ఒకటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ విగ్రహం వద్దనైతే దానికి స్ట్రైట్గానే ఒక మెయిన్ ద్వారం ఉండేది. ఆ ద్వారాన్ని బాహుబలి గేట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఆ గేట్ని తీసేసి దాని చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఒక గేట్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే 4 ద్వారాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 4 ఎంట్రన్స్లు ఉన్న దాంట్లో కూడా 4 ఎంట్రన్స్లలో కొన్నిటిని క్లోజ్ చేసి బాహుబలి మెయిన్ గేట్ని క్లోజ్ చేసి దాని పక్కనే కూడా ఈ గేట్ని ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ గేట్ని ఏర్పాటు చేయడానికి అలాగే ఈ గేటు ముంగట రోడ్డు వేయడానికి కూడా ఇటు ట్యాంక్ బండ్కి ఆనుకొని ఈ సచివాలయం అయితే ఉంటుంది. దానికి కూడా రోడ్లు వేయడానికి కూడా అలాగే ఏర్పాట్లను చేయడానికి కూడా ఒక 3 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం వెచ్చించిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనం ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే సచివాలయం అటువైపు ఉన్నట్లయితే ఇప్పుడు ఆ సచివాలయం అటువైపు ఉంది, దానికి ఎదురుగానే మెయిన్ గేట్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడనే కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని చెప్పేసి కూడా ఒక నేమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ గేట్ని కూడా క్లోజ్ చేసేసి దానికి ఇటువైపు ఒక గేట్ అనేది ఏర్పాటు చేసి దీని మీద ఒక పేరు కూడా రాయకుండా ఇలానే జస్ట్ సింపుల్గా గేట్ అనేది వదిలేసి అక్కడ నేమ్ మెన్షన్ చేయడానికి కూడా ఒక గోడలాగా కట్టి దాన్ని అలాగే వదిలేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు అలాగే తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతే కేసీఆర్ కట్టించారో ఈ యొక్క సచివాలయాన్ని దాన్ని మొత్తానికి నిర్వీర్యం చేసింది ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడైతే ముఖద్వారం ఏర్పాటు చేసి ఆ గేట్కి కూడా కొంత ఈ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో కూడా ఆ గేట్కి కూడా కొంచెం ఖర్చు అయితే జరిగింది పెద్ద మొత్తంలో ఆ గేట్ నిర్మాణం చేపట్టడానికి. ఎందుకంటే అది ఎత్తు విషయంలో కావచ్చు వెడల్పు విషయంలో కావచ్చు చూసుకున్నట్లయితే 29 అడుగుల వెడల్పు అలాగే 26 అడుగుల ఎత్తు ఉంది. దానికి కూడా కొంత ఖర్చు అయితే అయింది. ఇప్పుడు ఆ గేట్ని తీసేసి గ్రిల్స్ ఏర్పాటు చేసి ఆ గేట్కి ఒక 20 అడుగుల దూరంలో కూడా ఈ గేట్ని ఏర్పాటు చేసి దీనికి ఒక బోర్డు కూడా అంటే దీనికి ఒక నేమ్ కూడా మెన్షన్ చేయకుండా ఇలానే సింపుల్గా వదిలేశారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి మొత్తానికైతే దీంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశామని చెప్పేసి చెప్పుకున్న నేపథ్యంలో కూడా ఈ గేట్ని చూడడానికైతే సింపుల్గానైతే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.